నమస్తే, వెల్కమ్ టు అప్ ఫ్రంట్ న్యూస్ బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. తెలంగాణ అసెంబ్లీ ప్రత్యేక సమావేశం, మన్మోహన్ సింగ్ మృతికి సంతాపం. రియల్ టైమ్ గవర్నెన్స్ పై సీఎం సమీక్ష, విశాఖలో టీసీఎస్ ఏర్పాటుపై బాబు చర్చ. ఓయూ జేఏసీకి బెదిరింపులు, అల్లు అర్జున్ కు సారీ చెప్పాలంటూ కాల్స్. వైసీపీ విద్యుత్ వ్యవస్థను భ్రష్టు పట్టించింది, నిరసనలపై ఎమ్మెల్యే నారాయణ రెడ్డి ఆగ్రహం. తెలంగాణ అసెంబ్లీ ప్రత్యేక సమావేశం ప్రారంభమైంది. భారత మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ మృతికి మరి కాసేపట్లో అసెంబ్లీ నివాళులర్పించనుంది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంతాప తీర్మానాన్ని ప్రవేశపెడతారు. దేశానికి మన్మోహన్ సింగ్ చేసిన సేవలను, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో ఆయన పాత్రను వివరిస్తూ ప్రసంగిస్తారు. సీఎంతో పాటు పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రతిపక్ష పార్టీల సభ్యులు మన్మోహన్ సింగ్ సేవల గురించి అసెంబ్లీలో ప్రసంగించనున్నారు. సంతాప తీర్మానం ఆమోదించిన తర్వాత అసెంబ్లీ వాయిదా పడనుంది. సీఎంతో పాటు పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రతిపక్ష పార్టీల సభ్యులు మన్మోహన్ సింగ్ సేవల గురించి అసెంబ్లీలో ప్రసంగించనున్నారు. సంతాప తీర్మానం ఆమోదించిన తర్వాత అసెంబ్లీ వాయిదా పడనుంది. దీనిపై మరింత సమాచారం మా తెలంగాణ బ్యూరో చీఫ్ సుధాకర్ అందిస్తారు. సుధాకర్, చెప్పండి. తెలంగాణ అసెంబ్లీ ప్రత్యేక సమావేశంలో నేడు ప్రారంభించనున్నారు. భారత మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ మృతికి మరి కాసేపట్లో మాత్రం అసెంబ్లీలో ఇటు ముఖ్యమంత్రి, మంత్రులు, అలాగే ఎమ్మెల్యేలందరూ నివాళులర్పించనున్నారు. ఒకటి గుర్తుంచుకోవచ్చు, గత 2 రోజుల క్రితం వచ్చేసి ఇక్కడ భారత మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ మృతి చెందారు. ఈ మృతికి సంతాపం కోసం మాత్రం ఈ రోజు రాష్ట్ర ముఖ్యమంత్రి అసెంబ్లీ సమావేశానికి ప్రత్యేక ఆహ్వానం పలకడం జరిగింది. దీనికి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతిపక్షాల్లో కానీ, అధికారంలో ఉన్న ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అలాగే మంత్రులు సైతం ఈ రోజు అసెంబ్లీకి రానున్నారు. ఈ అసెంబ్లీ సమావేశంలో మాత్రం ఈ రోజు ప్రతి ఒక్కరు వచ్చేసి మన్మోహన్ సింగ్ నివాళులర్పిస్తున్నారు. అంతేకాకుండా గతంలో ఎక్కడైతే ప్రధానమంత్రి కొనసాగించారో మన్మోహన్ సింగ్, అతను చేసిన సేవలకు ప్రతి ఒక్కరు ఖచ్చితంగా అతనికి ఆ చేసిన సేవలకు గుర్తించే విధంగా రాష్ట్రంలో పలు కార్యక్రమాల భాగంగా 7 రోజుల పాటు నివాళులర్పించే విధంగా గతంలో చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో మాత్రం రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ రోజు అసెంబ్లీలో మన్మోహన్ సింగ్ ని గురించి మాట్లాడుకుంటూ, అంతేకాకుండా అసెంబ్లీలో ఉన్న ప్రతి ఒక్కరు ఎవరు అసెంబ్లీకి వస్తారో ప్రతిపక్ష వాళ్ళు సైతం ఈ రోజు మన్మోహన్ సింగ్ గురించి మాట్లాడే అవకాశం ఉందనుకోవచ్చు. సుధాకర్, మనం చూసుకుంటే సంతాప సభ ఎన్ని గంటలకు స్టార్ట్ అయింది, ఎన్ని గంటల వరకు ముగియనుంది? అధికారికంగా మాత్రం ఈ రోజు 10 గంటలకు మాత్రమే సంతాప సభ ప్రారంభం కానుంది. ఇది మాత్రం సుమారు 2 గంటల వ్యవధిలో కొనసాగుతుంది. ఇది అయిపోయిన సంతాప సభ అయిపోయిన తర్వాత మాత్రం అసెంబ్లీ నుంచి మరి ఎమ్మెల్యేలుగా, మంత్రులుగా మళ్ళీ బయటకు వెళ్ళే అవకాశం ఉంది. ఏదేమైనా ఈ రోజు మాత్రం ప్రత్యేక సమావేశం మాత్రం నిర్వహిస్తున్నారు. అది కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి మా ఎమ్మెల్యేలకు కానీ మంత్రులకు సిఫార్సు చేయడం జరిగింది. ఖచ్చితంగా 10 గంటల వరకు మీరు వచ్చేస్తే మాత్రం భారత మాజీ ప్రధాని అయిన మన్మోహన్ సింగ్ మృతికి నివాళులర్పించి అతను చేసిన సేవలను రాష్ట్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రజలకు తెలిపే ప్రయత్నం చేద్దామంటే మాత్రము వాళ్ళకి చెప్పడం జరిగింది.
సుధాకర్, మనం చూసుకుంటే సంతాప సభ తర్వాత అసెంబ్లీ వాయిదా పడే అవకాశం ఉంది. ఎప్పటి వరకు వాయిదా పడనుంది? తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మొన్నటి వరకు అసెంబ్లీ సమావేశం కొనసాగించారు. అయితే మరియు అసెంబ్లీ సమావేశాలు వస్తున్న నేపథ్యంలో మాత్రం ఇప్పటికే భారత మాజీ ప్రధాని ముర్చి ద్వారా మాత్రం ఇప్పటికీ ఎవరు కూడా నివాళులు అర్పించలేదు. కాబట్టి ఈ రోజు మాజీ ప్రధానికి మన్మోహన్ సింగ్ నివాళులు అర్పించిన తర్వాత మాత్రం ఒక సమయపాలన పెట్టుకోవడం జరుగుతుంది. దాన్ని బట్టి మళ్ళీ రానున్న రోజుల్లో అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఏదేమైనా తెలంగాణ అంటే ఉభయ రాష్ట్రాల్లో అలాగే భారతదేశంలో మొత్తం వచ్చేసి ఈ ఆధార్ ని బయట ప్రభుత్వం తీసుకొచ్చి ఆధార్ ద్వారా బయట ప్రభుత్వం ఎటువంటి జరుగుతున్నారు. ఒక మనిషికి ఒక ముఖ్యమైన ఐడెంటిటీ కార్డు కావాలనే ఉద్దేశంతో ఆధార్ కార్డు తీర్చిన ఘనత మన్మోహన్ సింగ్. ఇంతటి నైపుణ్యంతో ముందుకొచ్చిన భావి ప్రధాని ఈ రోజు మన కళ్ళ ముందు లేకపోవడం చాలా బాధాకరం. ఈ నేపథ్యంలో ఈ రోజు అసెంబ్లీలో మాజీ ప్రధాని మీద నివాళులు ఇచ్చిన మాత్రము అసెంబ్లీ సమావేశం నిర్వహించనుకోవచ్చు. సుధాకర్, సంతాప సభ స్టార్ట్ అయినది కదా, అధికారులు ఎవరెవరు వచ్చారు ఇప్పటి వరకు? ప్రస్తుతానికన్నా మాత్రం అధికారులు కానీ ఇటు ప్రజాప్రతినిధులు కానీ ప్రతి ఒక్కరు అసెంబ్లీకి వస్తూనే ఉన్నారు. మరికొద్ది సేపట్లో మాత్రం అసెంబ్లీకి రావాల్సిన వాళ్ళ ప్రతి ఒక్కరు ప్రతిపక్ష హోదాలో ఉన్నది బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ వీరందరూ సైతం మాత్రం ఈ రోజు అసెంబ్లీకి వచ్చేసి మాజీ ప్రధానికి వచ్చి నివాళులు అర్పించే అవకాశం అనుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ సుధాకర్. ఓయూ విద్యార్థి జేఏసీకి బెదిరింపు కాల్స్ వస్తున్నాయి. సంధ్య థియేటర్ ఘటనలో అల్లు అర్జున్ ఇంటిపై పలువురు జేఏసీ కార్యకర్తలు దాడి చేశారు. ఈ నేపథ్యంలో అల్లు అర్జున్కు క్షమాపణలు చెప్పాలంటూ ఫ్యాన్స్ బెదిరింపులకు పాల్పడుతున్నారు. దీనిపై ఓయూ పోలీస్ స్టేషన్లో విద్యార్థి జేఏసీ ఫిర్యాదు చేసింది. తమకు బెదిరింపు కాల్స్తో వేధిస్తే అల్లు అర్జున్ ఇంటిని ముట్టడిస్తామని విద్యార్థి జేఏసీ హెచ్చరించింది. అల్లు అర్జున్ గారి ఇంటి కార్యక్రమాన్ని ముట్టడి కార్యక్రమాన్ని తీసుకున్న సందర్భంగా ఈ రోజు ఆ కుటుంబానికి న్యాయం జరిగింది. డిసెంబర్ 4న సంఘటన జరిగితే దాదాపు 26-27 వరకు ఇట్లా స్పందన లేదు. మేము పోరాటం చేసిన ఫలితంగానే 2 కోట్లు వచ్చినాయని అక్కుసతోని. ఎందుకంటే రెండు రాష్ట్ర ప్రభుత్వాలు చేసిన ఇట్లా ప్రయోజనం లేదు. ఉస్మానియా విద్యార్థులు పోరాటం చేసిండ్రు, నా ఇజ్జత్ తీసిండ్రు, దేశంలో నేను పేద స్టార్ని అని గొప్ప విర్రవీగలి ఏదైతే గొప్పగా చెప్పుకున్న అల్లు అర్జున్ కి మంట మండినట్లున్నది. ఉస్మానియా విద్యార్థులు నా తలను దించిండ్రు, నేను ఇంతగానం గొప్పగా ఉన్న నా క్యారెక్టర్ ని దించేసిండ్రని ఒక అక్కుసతోని ఈ రోజు వాళ్ళ అభిమానుల పేరుతో ఏదైతే మేము ఇట్లా చట్టం ప్రకారమే, ఎందుకంటే చట్టం ప్రకారమే మా కోర్టు ఆర్డర్ ద్వారా నాకు బెయిల్ వచ్చినాయి. మేము బెయిల్ మీద బయటకు వచ్చినాం. నువ్వు ఇట్లా మధ్యంతర బెయిల్తోనే బయటకు వచ్చినావు. మేము చట్టపరకంగా మేము ఏం వ్యతిరేకంగా చేయలే. మీరు వ్యతిరేకంగా చేయనప్పుడు మీరు అన్యాయం జరిగినప్పుడు మీ అభిమానుల మరి గుండాల వాళ్ళు ఫోన్ చేసి డైరెక్ట్ అరే లంజా కొడుక నీవు ఎట్లా తిడతావు మా యొక్క అల్లు అర్జున్ ని, నువ్వెక్కడున్నా నేను చంపేస్తాం, నీ అడ్రస్ చెప్పురా అని మాట్లాడుతున్నాం. అరే మేము భయపడడానికి మేము అల్లాటప్పగలం కానీ చట్టం ప్రకారం చట్టానికి ఈ వాస్తవాలు చెప్పాలని ఆలోచనతో నేను పోలీస్ స్టేషన్కి రావడం జరిగింది. అల్లు అర్జున్ మేము కనీసం 15 మంది వస్తే నేను తట్టుకోలేకపోతున్నావు, జీర్ణించుకోలేకపోతున్నావు. ఉస్మానియా యూనివర్సిటీ ఉన్నటువంటి 8,000 మంది విద్యార్థులు, తెలంగాణలో ఉన్నటువంటి 30 లక్షల మంది విద్యార్థులు నీ ఇంటి ముట్టడి చేస్తే ఎట్లుంటుంది పరిస్థితి? అసెంబ్లీ నుంచి సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. అనేది వారి నిరాడంబరత, వారికి ప్రజాస్వామ్యం పట్ల ఉన్న విశ్వాసం, నమ్మకానికి మనము ఆ అంశాన్ని ఉదాహరించుకోవచ్చు అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, డాక్టర్ మన్మోహన్ సింగ్ గారి గురించి ఈ దేశం, ముఖ్యంగా ఈ దేశంలో ఉన్న రైతాంగం ఈరోజు ఉపాధి హామీ పథకం, భూమి లేని కూలీలకు ఒక పని కల్పించాలి 100 రోజులు. ఆ 100 రోజుల పని ద్వారా పేదలకు ఆహార భద్రత కల్పించవచ్చు అన్న గొప్ప లక్ష్యంతో ఉమ్మడి రాష్ట్రంలో అనంతపూర్లో
అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో మహబూబ్ నగర్లో ఈ కార్యక్రమాన్ని దేశానికే అంకితం చేయడం జరిగింది. ఇదే విధంగా సమాచార హక్కు చట్టం కావచ్చు, రైట్ టు ఎడ్యుకేషన్ కావచ్చు, ఫుడ్ సెక్యూరిటీ కావచ్చు, ఇట్లా ప్రతి అంశంలో పారదర్శకమైన పరిపాలనను అందించాలి అనంటే పరిపాలనలో తీసుకురావలసిన మార్పులను అన్నింటినీ వారు ఏ మాత్రం కూడా వెనకడుగు వేయకుండా ప్రజలకు ఉపయోగపడుతుంది అని అనుకుంటే వారు ఏ మాత్రం కూడా వెనక ముందు ఆలోచన చేయకుండా 10 సంవత్సరాలు ఒక అద్భుతమైన పరిపాలన అందించడమే కాకుండా చట్టంలో సమూలమైన మార్పులను తీసుకురావడం జరిగింది అధ్యక్ష. అదేవిధంగా 2013 భూసేకరణ చట్టం, గతంలో ప్రభుత్వాలు భూమి సేకరించాలన్నప్పుడు, భూమి తీసుకోవాలనుకున్నప్పుడు భూ యజమానులతో సంబంధం లేకుండానే తీసుకునే పరిస్థితులు, నష్టపరిహారం కూడా పూర్తి స్థాయిలో ఇవ్వక అన్యాయం జరుగుతున్న సమయంలో 1894 దాదాపుగా 113 సంవత్సరాలు భూసేకరణ చట్టం ఒకే విధంగా కొనసాగింది. బ్రిటిషర్స్ ఏర్పాటు చేసిన భూసేకరణ చట్టం స్వతంత్రం వచ్చినాక కూడా దాదాపుగా 6.5 దశాబ్దాలు అదే చట్టాన్ని కొనసాగించిన. అలాంటి చట్టాన్ని సవరించడం ద్వారా భూమి కోల్పోయే యజమానులకే కాదు, భూమి లేని గ్రామాలను నమ్ముకొని కుల వృత్తులు, చేతి వృత్తుల ద్వారా గ్రామాల మీదనే ఆధారపడ్డ నిరుపేదలకు కూడా మీరు R&R ప్యాకేజ్ అమలు చేసినప్పుడు వాళ్ళను కూడా మీరు దృష్టిలో పెట్టుకోవాలి, ప్రభుత్వం నష్టపరిహారం ఇవ్వాలని ఒక గొప్ప మానవవాదం వారు చూపించింది అధ్యక్ష. ఎందుకంటే భూసేకరణ చట్టం గ్రామాలు ముంపుకు గురైనప్పుడు గ్రామంలో ఉండే భూ యజమానులకు లేదా ఆస్తులు ఉన్న వాళ్లకు మాత్రమే నష్టపరిహారం వచ్చేది. గ్రామాన్నే నమ్ముకున్న కుల వృత్తులు, చేతి వృత్తులకు సంబంధించిన వాళ్ళు, భూమి లేని వాళ్ళు, సొంతంగా ఇల్లు లేని వాళ్లకు ప్రభుత్వం ఎలాంటి నష్టపరిహారం ఇచ్చేది కాదు అంతకంటే ముందు. కానీ డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు తీసుకొచ్చిన 2013 భూసేకరణ చట్టం ద్వారా గ్రామాలలో ఉన్న, ముంపుకు గురైతున్న గ్రామాలలో ఉన్న నిరుపేదలు ఎవరైతే ఉన్నారో కుల వృత్తులను, చేతి వృత్తులను నమ్ముకున్న వాళ్ళకు కూడా ఖచ్చితంగా ప్రభుత్వం సహాయం అందించాలి. గ్రామమే మునిగినప్పుడు, గ్రామం మీద ఆధారపడి బతుకుతున్న వాళ్ళు నిరాశ్రయులు అన్నప్పుడు ఎక్కడికి వెళ్ళాలనో, ఎక్కడ బ్రతకాలనో తెలియని పరిస్థితి. ఇది ఒక మానవత్వం లేని ఆలోచన కాబట్టి దీన్ని తప్పకుండా తొలగించి వాళ్లకు నష్టం పరిహారం ఇవ్వడమే కాకుండా వాళ్ళ కష్టం కలగకుండా చూడాలని ఆ చట్టంలో డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు మార్పులు తీసుకొచ్చారు. అదేవిధంగా 2006 అటవీ హక్కుల చట్టాన్ని తీసుకురావడం ద్వారా ఈ పోడు భూముల పట్టాలు ఈరోజు మనం ఇవ్వగలుగుతున్నాము అని అంటే అటవీ ప్రాంతంలో ఉన్న ఆదివాసీలను, గిరిజనులను ఆదుకోవడానికి అటవీ హక్కుల చట్టాన్ని కూడా సవరించడం ద్వారా వాళ్ళ పట్ల కూడా మానవతావాదంతో డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు వ్యవహరించారు అధ్యక్ష. ఈ రకంగా చెప్పుకుంటూ వెళ్తే మనకు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని ఇవ్వడం ద్వారా ఎంత గొప్ప పరిపాలన అందించడానికి వారు పునాదులు వేసిండ్రో ఆ స్ఫూర్తిని కొనసాగించే విధంగా, ఆ స్ఫూర్తితో పరిపాలనను అమలు చేసే విధంగా డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు చట్టంలో మార్పులు తీసుకొచ్చి ఆ మార్పుల ద్వారా ప్రజలకు మేలు జరిగే విధంగా వారు నిర్ణయాలు తీసుకున్నారు అధ్యక్ష. అలాంటి నాయకుడిని, ఒక గొప్ప తత్వవేత్త, ఆర్థికవేత్త, మానవతావాదిని కోల్పోవడం అనేది మన దురదృష్టము. నిజంగా తీరని అన్యాయం ఈ దేశానికి జరిగిందని నేను ఈరోజు భావిస్తున్నాను అధ్యక్ష. ఈరోజు వాళ్ళ కుటుంబం బాధ కంటే ఈ దేశంలో ఉండే నిరుద్యోగ యువత, ముఖ్యంగా ఈ దేశంలో ఈరోజు ప్రపంచానికే మన మేధా సంపత్తిని ఎగుమతి చేయగలుగుతున్నాము అని అంటే ఈరోజు సరళీకృత విధానాలు తీసుకురావడం ద్వారా మన దగ్గర చదువుకున్న ఇంజనీర్లు కావచ్చు, లేకపోతే మేధావులు కావచ్చు, ఈరోజు ప్రపంచంలో ఐటీ రంగాన్ని శాసించగలుగుతున్నాము అని అంటే వారు తీసుకొచ్చిన సరళీకృత విధానాలతో ఈ దేశంలో చదువుకున్న విద్యార్థులు ప్రపంచ దేశాలనే ఆర్థిక రంగాలలోనే కాకుండా సాంకేతిక రంగాలలో శాసించగలిగే స్థాయికి మనం ఎదిగినము అని అంటే ఇందులో డాక్టర్ మన్మోహన్ సింగ్ గారి యొక్క పాత్ర, వారి యొక్క ఆలోచన విధానాన్ని మనం స్మరించుకోవాల్సిన అవసరం ఉన్నది అధ్యక్ష ఈ సందర్భంగా ఈ సభలో. అదేవిధంగా అధ్యక్ష, డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు ఈ దేశానికి మాజీ ప్రధాని, మాజీ ఆర్థిక మంత్రి, మాజీ RBI గవర్నర్, కానీ తెలంగాణకు మాత్రం ఆత్మ బంధువు. ఎందుకంటే 60 ఏళ్ల తెలంగాణ కళను సాకారం చేసిన నాయకుడు, ప్రధానమంత్రి హోదాలో తెలంగాణకు రాష్ట్ర హోదా కల్పించిన గొప్ప మానవతావాది. తెలంగాణలో ఆయన అనుబంధం విడదీయలేనిది.
రాష్ట్రం ఉన్నంత వరకు మర్చిపోలేనిది. ఈ రాష్ట్రానికి పురుడు పోసిన డాక్టర్గా మన్మోహన్ సింగ్ గారిని తెలంగాణ సమాజం ఎప్పటికీ గుండెల్లో పెట్టుకుంటుంది. తెలంగాణ ప్రజలకు శ్రీమతి సోనియా గాంధీ గారు ఇచ్చిన మాటను పార్లమెంటరీ ప్రక్రియలో నెరవేర్చే బాధ్యత తీసుకున్న గ్రేట్ లీడర్ మన్మోహన్ సింగ్ గారు. తెలంగాణ బిల్లును 2 సభల్లో పాసు చేయించిన సారథిగా ఈ రాష్ట్రం గుండెల్లో ఎప్పటికీ ఆయన స్థానం పదిలంగా ఉంటుంది. అటువంటి మహనీయుడికి 4 కోట్ల తెలంగాణ ప్రజల తరఫున ఈ శాసనసభ ద్వారా రాజకీయాలు పార్టీలకు అతీతంగా కృతజ్ఞతలు తెలపడమే కాక ఘన నివాళి అర్పించాల్సిన అవసరం ఉంది. ఉద్యమాన్ని, ప్రజల మనోభావాలను అర్థం చేసుకొని తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు మన్మోహన్ సింగ్ సంపూర్ణ మద్దతు ప్రకటించారు. తెలంగాణ ప్రజలు శ్రీమతి సోనియా గాంధీ గారికి ఎంత రుణపడి ఉంటారో మన్మోహన్ సింగ్ గారికి కూడా అంతే రుణపడి ఉంటారు. అధ్యక్ష, వారి మరణ వార్త విని బెల్గాం నుంచి ఉటావుటిన మేము ఢిల్లీకి బయలుదేరి వారి కుటుంబాన్ని కలిసిన, వారి సతీమణిని కలిసి నన్ను నేను పరిచయం చేసుకున్నా. ఎందుకంటే వారికి నివాళులు అర్పించి వారి సతీమణి గారికి ప్రగాఢ సానుభూతి తెలపాలన్న ఆలోచనతో వారి సతీమణిని కలిసి నేను రేవంత్ రెడ్డిని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిని నమస్కారం పెడితే కూర్చో అని చెప్పి తెలంగాణ రాష్ట్రం వారు చాలా ప్రత్యేకమైన పరిస్థితుల్లో ఆ రాష్ట్రాన్ని మీకు ఇవ్వడం జరిగింది. మన్మోహన్ సింగ్ గారికి తెలంగాణ రాష్ట్రం అంటే ప్రత్యేకమైన అభిమానం ఉంది. ఆ రాష్ట్రాన్ని మీరు కష్టపడి అభివృద్ధి పదం వైపు నడిపించండి, మన్మోహన్ సింగ్ గారి ఆశీస్సులు మీకు ఉంటాయి అని చెప్పి వారి సతీమణి చెప్పినప్పుడు స్పష్టంగా కుటుంబం మొత్తం తెలంగాణ ప్రజలకు అండగా నిలబడుతుందని నాకు అనిపించింది. అధ్యక్ష, తెల్లవారి ఏఐసిసి ఆఫీస్ నుంచి వారి శివయాత్రకు బయలుదేరడానికి అన్ని ఏర్పాట్లు చేసినప్పుడు వారి వాహనంలో కూర్చోవడానికి నన్ను ముందుకు పిలిస్తే నేను అక్కడికి వెళ్ళి నించున్నాను. పక్కన ఒక మహిళ నించొని మీరెవరు అని అడిగింది. నేను వారిని ఎవరో సహజంగా అక్కడికి వచ్చిన వారికి నివాళులు అర్పించడానికి వచ్చిన వాళ్ళు ఎవరో అనుకొని చాలా క్యాజువల్గా మాట్లాడాను. అధ్యక్ష, కాసేపు అయినాక మాట్లాడితే వారు మన్మోహన్ సింగ్ గారి 2వ కుమార్తె. అంటే ఎంత సింపుల్గా, ఎంత నిరాడంబరంగా వారి 2వ కుమార్తె అక్కడ నించోవడం అనేది ఆ కుటుంబం యొక్క నిరాడంబరత. అంటే ఒక ప్రధానమంత్రిగా 10 సంవత్సరాలు, ఆర్బీఐ గవర్నర్గా, ఆర్థిక మంత్రిగా వివిధ హోదాలలో ఈ దేశానికి సేవలు అందించిన మన్మోహన్ సింగ్ గారి కుటుంబము అంత నిరాడంబరత ప్రదర్శించి, అంత సామాన్యులు అక్కడికి వచ్చిన వారి అభిమానులు, వారి శ్రేయోభిలాషుల మధ్యలో నించొని వారి నివాళులు అర్పించే కార్యక్రమంలో పాల్గొన్నారంటే వారు ఒక గొప్ప విలువలతో వాళ్ళ పిల్లలని, వాళ్ళ కుటుంబాన్ని ముందుకు నడిపించండు. వాళ్ళ కుటుంబానికే కాదు అధ్యక్ష, ఈరోజు ఈ దేశ యువకులకు అందరికీ కూడా డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు ఆదర్శము. వారి ఆదర్శాలను తీసుకొని వారి మేధోశక్తిని మన యువత అందిపుచ్చుకొని వారు ఇచ్చిన అవకాశాలను మనం ఈరోజు ప్రపంచానికి సేవలను అందించే, ప్రపంచాన్నే శాసించే స్థాయికి ఈరోజు మన దేశం ఆర్థికంగా నిలబడ్డది. అధ్యక్ష, ఆర్థికంగా, రాజకీయంగా, సాంకేతికంగా ఈరోజు అన్ని రకాలుగా ఈ దేశం బలపడ్డది. ఈ దేశం ప్రపంచంతో పోటీ పడుతున్నదంటే డాక్టర్ మన్మోహన్ సింగ్ గారి సేవలు ఎన్నో ఈ దేశానికి ఉపయోగపడ్డాయి. అధ్యక్ష, అలాంటి గొప్ప నాయకుడిని కోల్పోయిన సందర్భంగా ఈరోజు తెలంగాణ శాసనసభ తమరి నాయకత్వంలో ఒకరోజు సమావేశాలను ఏర్పాటు చేసి రాజకీయాలకు అతీతంగా ఎన్ని విషయాలలో మనకు భిన్న అభిప్రాయాలు ఉన్నా ఈ దేశంలో ఉండే 140 కోట్ల ప్రజలకు అన్ని రాజకీయ పార్టీలు, అన్ని సంఘాలు, ఆర్ఎస్ఎస్ నుంచి ఆర్ఎస్యు వరకు, కమ్యూనిస్టుల నుంచి ఈరోజు మిగతా రాజకీయ పార్టీల వరకు ఎవరిని తీసుకున్నా ఈరోజు మన్మోహన్ సింగ్ గారి పట్ల ఏకాభిప్రాయమే వ్యక్తం చేయాల్సిన సందర్భం. అధ్యక్ష, అందుకే మీ అందరి తరఫున సభలో అందరి సభ్యుల సంపూర్ణ సహకారంతో డాక్టర్ మన్మోహన్ సింగ్ గారికి భారతరత్న ఇచ్చి వారి గౌరవాన్ని ఏ పదవులైనా, ఏ హోదాలైనా వాటికే వన్నె తీసుకొచ్చిన మన్మోహన్ సింగ్ గారు. అందుకే ఈరోజు వారికి భారతరత్న ఇవ్వాలని తమరి ముందు ఈ సభలో సభ్యులందరి ఆమోదం కోరుతూ ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టిన. ఇదే కాకుండా ఆర్థికవేత్తగా ఆర్థిక విధానాలను ముందుకు తీసుకొచ్చిన డాక్టర్ మన్మోహన్ సింగ్ గారి విగ్రహం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో ప్రధానమంత్రిగా రాజ్యసభలో ఒక దశలో రాజ్యాంగ సవరణల కోసం వచ్చిన చర్చలో తెలంగాణ రాష్ట్రం వెనక్కి పోతుందేమో అన్నంత గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి. అధ్యక్ష,
ఆ సమయంలో వారి అనుభవాన్ని కంప్లీట్గా, ముఖ్యంగా మనం ఇక్కడ గుర్తు చేసుకోవాల్సింది డాక్టర్ మన్మోహన్ సింగ్ గారికి అత్యంత సన్నిహితుడుగా, అత్యంత నమ్మకమైన సహచరుడుగా జైపాల్ రెడ్డి గారు కొనసాగినారు. జైపాల్ రెడ్డి గారు ఆ రోజు మన్మోహన్ సింగ్ గారితో మాట్లాడి సమన్వయపరిచి రాజ్యసభలో ఆ సవరణలకు అవసరమైన స్టేట్మెంట్ ప్రధానమంత్రికి వెళ్ళి రాజ్యసభలో వారు స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. రాజ్యాంగ సవరణకు తిరిగి లోక్సభకు పంపాల్సిన పరిస్థితుల నుంచి ఆ క్లిష్టమైన పరిస్థితిలో వ్యూహాత్మకంగా చతురతతో డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు రాజ్యసభలో వెళ్ళి ప్రకటన చేయడంతో ఈరోజు మన సర్వస్వతంత్ర తెలంగాణ రాష్ట్రంగా మనం ఏర్పడడమే కాకుండా 10 సంవత్సరాలు పూర్తి చేసుకొని తెలంగాణ రాష్ట్రంలో మనం పరిపాలన కొనసాగిస్తున్నాం. కాబట్టి ఈరోజు వారితో తెలంగాణకున్న ఈ బంధము మనం ఎప్పటికీ మర్చిపోలేనిది. కాబట్టి ఈరోజు తమరి అనుమతితోటి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో ఒక మంచి ప్లేస్లో డాక్టర్ మన్మోహన్ సింగ్ గారి విగ్రహావిష్కరణ చేసుకోవడం ద్వారా శాశ్వతంగా మనము వారి వర్ధంతులు, జయంతులు, వారి జ్ఞాపకాలు శాశ్వతంగా తెలంగాణ ప్రజల గుండెల్లో పదిలమై ఉండే విధంగా ఇంకేదైనా సలహా సూచనలు ఎవరైనా ఇచ్చినా కూడా ఒక మంచి ప్రాంతంలో మాజీ ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ గారి విగ్రహాన్ని ప్రజలందరూ గుర్తుపెట్టుకునే విధంగా, ప్రజలందరూ వారిని స్ఫూర్తి తీసుకునే విధంగా, ఎక్కువగా ప్రజలు ఎక్కడైతే మమేకమవుతుంటారో, కలుస్తుంటారో ఆ ప్రాంతంలో డాక్టర్ మన్మోహన్ సింగ్ గారి విగ్రహం ఉంటే మనందరికీ స్ఫూర్తి నింపిన వాడవుతారు. కాబట్టి ఈ సభలో ఒక నిర్ణయం తీసుకొని ఏ ప్రాంతంలో ఎక్కడ పెడితే బాగుంటుందో మనం తర్వాత అయినా చర్చించుకుందాం. కాకపోతే తెలంగాణ గడ్డ మీద డాక్టర్ మన్మోహన్ సింగ్ గారి విగ్రహం పెట్టుకోవడం అనేది సముచితమైన నిర్ణయం అని నేను భావిస్తున్నా. దానికి కూడా ఈ సభ ద్వారా ఆమోదం తెలపాల్సిందిగా సభ్యులందరినీ కోరుకుంటూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్నాను అధ్యక్ష. ధన్యవాదాలు. Now discussion on condolence motion. గౌరవ మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం ఇంటికి శాసనమండలి ప్రతిపక్ష నేత ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ వెళ్లారు. ఆమదలవలస నియోజకవర్గ ఇన్ఛార్జ్ మార్పుతో తమ్మినేని అజ్ఞాతంలోకి వెళ్లారు. తమ్మినేని బొత్స భేటీతో ప్రాతినిధ్యం సంతరించుకుంది. ఈ నేపథ్యంలో ఇన్ఛార్జ్ చింతాడ రవికుమార్ కూడా తమ్మినేని సీతారాం ఇంటికి చేరుకున్నారు. ఎవరైతే బొత్స సత్యనారాయణ పవన్ కళ్యాణ్ కలుసుకున్నారో ఆ ప్రచారంలో దిగుండు నన్ను అవుతాడయ్యా. వేయకపోయినా పవన్ కళ్యాణ్ పోయి వెళ్తారా ఎవిడెన్స్? సర్లే దాని పార్టీ కార్యక్రమంలో కొంత దూరంగా ఉంటున్నారు. ఎవరు దూరం? నేను ఎందుకు ఈ మధ్య కాలంలో ఉన్నాను? నీకు ఇన్ స్పైట్ ఆఫ్ నోయింగ్ వెరీ వెల్ ఇట్ సీమ్స్ నాట్ కరెక్ట్. ఇప్పుడు నా కొడుకు బాగలేకపోతే హాస్పిటల్కి తీసుకువెళ్ళాను, 45 రోజులు ఉన్నాను. దాన్ని కూడా మీరు భూతద్దాల్లో పెట్టి ఈ విధంగా చేయడం అన్నటువంటిది ఇట్స్ నాట్ కరెక్ట్. ఇట్స్ నాట్ ఫెయిర్ ఆన్ ది పార్ట్ ఆఫ్ మీడియా. అదే నేను అంటున్నాను. అదే ఇప్పుడు జనసేన అధినేత పవన్ కు తమ్మినేని టచ్ లో ఉన్నారన్న ప్రచారంపై ఆయన స్పందించారు. తన కుమారుడి ఆరోగ్యం కారణాలతోనే తాను పార్టీకి దూరంగా ఉంటున్నట్లు తమ్మినేని స్పష్టం చేశారు. ప్రతిదీ భూతద్దంలో చూడటం సరికాదని అన్నారు. గత వైసీపీ ప్రభుత్వమే విద్యుత్ వ్యవస్థను భ్రష్టు పట్టించిందని మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి అన్నారు. తుగ్లక్ పాలనకు జగన్ ఏమాత్రం తీసిపోరని ఎమ్మెల్యే విమర్శించారు. వైసీపీ పెంచిన విద్యుత్ ఛార్జీలపై అదే పార్టీ నేతలు ధర్నాలు చేయడం దుర్మార్గమన్నారు. ఇటీవల వైసీపీ పార్టీ వాళ్ళు విద్యుత్ ఛార్జీల భారం ఎక్కువైంది, విద్యుత్ ఛార్జీల భారం తగ్గించాలని రోడ్డెక్కి ధర్నా చేయటం ప్రారంభించారు. నేను ఒకటే అడుగుతా ఉన్నా, మీకు ఎక్కడ సిగ్గు లేదయ్యా?
6 నెలలు కాలేదు, మీరు అధికార దాహం ఇంకా మీకు తీరలేదా? మీ భాగవతం మొత్తం నేను చెప్తాను. 1,29,000 కోట్లు మొత్తం మీ ద్వారా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి నష్టం జరిగింది, ఈ రాష్ట్ర ప్రజలకు నష్టం జరిగింది. వినియోగదారులపై విద్యుత్ ఛార్జీల భారం మీరు మోపింది 32,000 కోట్లు. విద్యుత్ సంస్థలపై పెరిగిన అప్పులు 49,596 కోట్లు. VTPS కృష్ణపట్నం థర్మల్ ప్లాంట్ల ఏర్పాటులో మీరు నష్టం అంటే ఏర్పాటు చేయటంలో మీరు తీసుకున్న నిర్ణయాల వల్ల నష్టం జరిగింది 12,800 కోట్లు. పోలవరం ప్రాజెక్టు వల్ల హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్రొడ్యూస్ చేయకపోకుండా దాన్ని జాప్యం చేయడం వల్ల వచ్చిన నష్టం. గద్వాల్ జిల్లాలోని జోగులాంబ అమ్మవారిని అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ దర్శించుకున్నారు. దర్శనానికి వచ్చిన ఆయనకు ఆలయ చైర్మన్ ఈవో అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ చైర్మన్ అర్చకులు శేషవస్త్రంతో ఎమ్మెల్యేని సత్కరించారు. ట్రింకర్ సాయి మూవీ డైరెక్టర్ పై దాడి జరిగింది. ఈ సినిమాలో మంతెన సత్యనారాయణను కించపరిచారని ఆయన అనుచరులు డైరెక్టర్ కిరణ్ తిరుమల శెట్టిపై దాడి చేశారు. గుంటూరు శివ థియేటర్లో సక్సెస్ మీట్ సందర్భంగా డైరెక్టర్ వచ్చారు. ఈ నేపథ్యంలో ఈ దాడి జరిగింది. పాత్రలు కల్పితారు, ఎవరిని ఉద్దేశించిన కాదు పెట్టుకుంది. అందుకే ఒక మనిషిని అట్లా ఎన్టీఆర్ గారి మీద చేయలేదా, చిరంజీవి గారు ఎవరి మీద చేయలేదండి. అట్లా మేము అట్లా అని చెప్పి నీచంగా ఏం చేయాలి. ఆయనకు మంచి ప్రకృతి డాక్టర్లో చూపించాము. ఒక మాట మాట్లాడుతుంటారు బుడ్డోడు చేత అలాగే మాటలు వస్తాయి కాబట్టి అట్లా మాట్లాడాల్సి వచ్చింది. ఆ కుర్రాడు ఆ పిల్లోడు అనాల్సి వచ్చింది అట్లా, అంతే తప్ప వేరే ఏం లేదు దీంట్లో. అది కూడా చూపించారు. దీన్ని ఇంత సీరియస్ గా తీసుకొని మరి వీళ్ళ అభిమానులు ఏంటో మరి ఎక్కడ చూడలేదు. పవన్ కళ్యాణ్ అభిమానులు అలాగే గొడవపడ్డం చూసాం కానీ నిజంగా ఆయన అష్టం చెప్పాలి కానీ వచ్చి దాడి చేయకూడదండి. తప్పది. ఎంతగా ఉంటే డిస్కస్ చేయాలి, ఏమైనా చెప్పాలి, డైరెక్టర్ గారు రెస్పెక్ట్ ఉండాలి. వచ్చి వెనక నుంచి వచ్చేసి కొట్టేయడం మాట్లాడొచ్చు కదా, మాట్లాడొచ్చు కదా, సమాధానం చెప్తాను కదా. ఎమోషన్స్ ఆ సబ్జెక్టే కాదు. ఒంగోలులో న్యూ ఇయర్ వేడుకలు గ్రాండ్ గా నిర్వహిస్తున్నారు. బ్లష్ ఈవెంట్స్ ఆధ్వర్యంలో ఈకోస్ ఆఫ్ ఒంగోల్ 2025ను D6 ఎక్స్కోటికల్ సెలబ్రేట్ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి బిగ్ బాస్ ఫేమ్ భానుశ్రీ, కమెడియన్ కృష్ణతేజ, సరిగమప ఫేమ్ సింగర్ మణి యశ్వంత్ వస్తున్నట్లు నిర్వాహకులు శైలేష్ తెలిపారు. సో బ్లష్ ఈవెంట్స్ ఆర్గనైజ్ చేసేది మొత్తం నేనే అనమాట. సో బ్లష్ ఈవెంట్స్ ఎందుకు క్రియేట్ చేశాను అంటే నాకు ఫ్యూచర్ మొత్తం లైక్ ఎండ్ టు ఎండ్ ఈవెంట్స్ చేయాలనేది. ఐదర్ బర్త్డే ఫంక్షన్స్ కానివ్వండి, మ్యారేజెస్ కానివ్వండి, ఇవన్నీ. సో ప్రస్తుతానికి ఎకోస్ ఆఫ్ ఒంగోలుతో ఎందుకు వస్తున్నా అంటే ఎంటర్టైన్మెంట్. ఇప్పుడు మనందరికీ ఎంటర్టైన్మెంట్ అనేది కావాల్సిందే. ఇప్పుడు ఒంగోలులో మీరు చూసినట్టయితే లైక్ 24/7 పనిచేస్తూనే ఉంటారు 365 రోజులు. కానీ ఏ రోజు మీరు ఒక బీచ్కి వెళ్ళి లేకపోతే ఒక హోటల్కి వెళ్ళి ఫుడ్ తిందామా ఇలాంటి ఐడియాలు చాలా మందికి రాదు. ఎక్కడో ఒక చోట ఆగిపోయి ఉంటారు. ఈ డబ్బులు సంపాదిద్దాం, పిల్లల్ని కష్టపెట్టి రూపాయి కూడేస్తూ ఉంటారు కదా. సో ఈ ప్రోగ్రామ్ ఎందుకు తెస్తున్నా అంటే నేను మా డాడీని చిన్నప్పటి నుంచి చూస్తూ ఉన్నాను. సో వాళ్ళు కంప్లీట్గా కష్టపడి మమ్మల్ని పెంచిన వాళ్ళే. సో ఇదంతా ఎంటర్టైన్మెంట్ ఎందుకంటే మన ఒంగోలు ప్రజలకి అలాగే ప్రకాశం ప్రజలకి. సో ఈ ప్రోగ్రామ్ వల్ల మీకు ఏమి వస్తుంది అంటే ఆ ఒక్క రిలాక్సేషన్ అండి. ఒక 5 గంటలు కానీ ఒక 10 నిమిషాలన్నా కానీ ఆ స్ట్రెస్ నుంచి మీరు బయటకు వస్తారు. సో ఎకోస్ ఆఫ్ ఒంగోలు ప్రోగ్రాంలో మనకి బేసిక్గా కంప్లీట్ ఫన్ ఎంటర్టైన్మెంట్ అనేది ఉండబోతుంది. ఈ ప్రోగ్రాంలో మీకు బాగా తెలిసిన బిగ్ బాస్ నటి అండ్ యాజ్ వెల్ యాజ్ బాహుబలిలో, మళ్ళీ కాటమ రైడ్లో ఇలాంటి చాలా సినిమాల్లో నటించారు భానుశ్రీ గారు. మీరు చాలా వరకు వినే ఉండుంటారు. అండ్ ఇప్పుడు ప్రజెంట్ మనకి ఫ్యామిలీ స్టార్లో కూడా తను యాంకరింగ్ సుధీర్తో పాటు మంచి హంగామా అవన్నీ ఇస్తుంది.
సో భానుశ్రీ గారు వచ్చేస్తున్నారు. సో లక్కీ డిప్స్ అనేది భానుశ్రీ గారి చేతుల మీదే ఉంటుంది, తను తీస్తారు. అండ్ అలాగే మనం ముందుకెళ్తే మనకి స్టాండప్ కామెడీ అంటే ఒక నించోని సరదాగా ఒక ఫన్ జనరేట్ చేస్తారనమాట. మనం ఎప్పుడు చూసుంటాం యూట్యూబ్లో తప్పితే, లేకపోతే నేరుగా. తమిళనాడులోని తిరుచి విమానాశ్రయంలో తాబేళ్ల అక్రమ రవాణాను కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. మలేషియా నుంచి వచ్చిన పార్సల్ నుంచి 2447 తాబేళ్లను కస్టమ్స్ బృందం స్వాధీనం చేసుకుంది. ఈ తాబేళ్లను కౌలాలంపూర్ నుంచి భారత్కు అక్రమంగా రవాణా చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. భీమవరంలో న్యూ ఇయర్ వేడుకల్లో భాగంగా నిబంధనలను అతిక్రమిస్తే కఠిన చర్యలు ఉంటాయని ఎస్పీ అద్నాన్ నయీం అస్మి హెచ్చరించారు. రోడ్లపై కేకులు కట్ చేయడం, బాణసంచా కాల్చడం, డీజేలు పెట్టడంపై ఆంక్షలున్నాయని అన్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్ చేసిన వారికి వాహనాన్ని సీజ్ చేస్తామని చెప్పారు. న్యూ ఇయర్ వేడుకలను ఇళ్లలోనే జరుపుకోవడం శ్రేయస్కరమని ఎస్పీ సూచించారు. ముఖ్యంగా రాబోయేటువంటి న్యూ ఇయర్ సంబంధించి కొన్ని పోలీసు వారి సూచనలు మన జిల్లా పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీ గారు అయినటువంటి శ్రీ అద్నాన్ నయీం అస్మి గారి ఆదేశాల ప్రకారం ఏదైతే వచ్చేటువంటి నూతన సంవత్సరంలో ప్రశాంతమైనటువంటి నూతన సంవత్సర వేడుకలు ప్రశాంతమైనటువంటి వాతావరణంలో జరిగే విధంగా న్యూ ఇయర్ వస్తుందంటే ప్రతిసారి కూడా ఈ రోడ్ల మీద కేక్ కటింగ్లు, డీజే సౌండ్లు, ఫైర్ క్రాకర్స్ అనేది పరిపాటిగా అలవాటు అయిపోయింది అందరికీ. దయచేసి ప్రజలందరినీ కూడా తెలియజేస్తున్నాము. పబ్లిక్ ప్లేసుల్లో అలాగే ముఖ్యమైన ఇంపార్టెంట్ జంక్షన్లలో ప్రజలకు ఇబ్బంది కలిగించే విధంగా న్యూసెన్స్ చేస్తూ జరిగేటువంటి న్యూ ఇయర్ వేడుకలకి ఎటువంటి అనుమతులు లేవు. అలా ఎవరు కూడా చేసుకోకూడదు. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ఎవరైనా సరే వారి యొక్క కుటుంబ సభ్యులతో వారి ఇంటి వద్ద జరుపుకోవాలి, లేదంటే వాళ్ళు ఏదన్నా నిర్ణయించుకున్న ప్రదేశంలో జరుపుకోవాలి పోలీస్ వారితో. అంతే తప్ప పబ్లిక్ ప్లేసుల్లో జంక్షన్లో కేక్ కటింగ్లు కానీ పశ్చిమ గోదావరి జిల్లా ఉండిలో విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో బహిరంగ సభ నిర్వహించారు. జనవరి 5న జరిగే చేలో విజయవాడ హైందవ శంకరావాన్ని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ ఆదాయ వనరులను పెంచుకునే వ్యవస్థగా మారింది తప్ప దేవాదాయ ధర్మాదాయ శాఖగా అది పనిచేయటంలా. తిరుపతి దర్శనానికి 10,000 రూపాయలు ఉంటే ఒక దర్శనం, 11,000 రూపాయలు ఉంటే ఒక దర్శనం, లక్షలు పెంచేవాడు ఒక దర్శనం. ఈ పరిస్థితుల నుండి సామాన్యుడి నుండి దైవం దృష్టిలో అందరూ సమానమే అనుకున్నప్పుడు ఆ సమానత్వం కావాలని కోరుతూ ఏదైతే హిందూ ధార్మిక సంస్థలు ఉన్నాయో అవన్నీ ఏకకంఠమై ఈ రోజు భారతదేశంలో ఉన్న ప్రతి దేవాన్ని ఈ ఆదాయ వనరులను పెంచుకునే వ్యవస్థగా మారింది తప్ప దేవాదాయ ధర్మాదాయ శాఖగా అది పనిచేయటంలా. తిరుపతి దర్శనానికి 10,000 రూపాయలు ఉంటే ఒక దర్శనం, 11,000 రూపాయలు ఉంటే ఒక దర్శనం, లక్షలు పెంచేవాడు ఒక దర్శనం. ఈ పరిస్థితుల నుండి సామాన్యుడి నుండి దైవం దృష్టిలో అందరూ సమానమే అనుకున్నప్పుడు ఆ సమాన ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ 4 Sides TV.